ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక బ్యాడ్ కామెంట్ గురించి చెప్పబోతాను. అది బ్యాడ్ కామెంట్ కాదు, నాకు అసలు ఇంకా ఆ కామెంట్ చూస్తే నాకు బీపీ లేసిపోయింది. ఇంతకుముందు ఎన్నో కామెంట్స్ వచ్చాయి కానీ ఆ కామెంట్స్ గురించి అంతగా అనిపించలేదు. కామెంట్స్ కూడా అలానే ఉంచాను. చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ ఏమున్నా కానీ నేను అలాగే ఉంచాను. నెగిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ గురించి పట్టించుకోకూడదు అంటున్నారు కానీ ఈ కామెంట్ గురించి మటుకు పట్టించుకోకుండా ఉండలేకపోయింది. చాలా డేస్ అయింది ఈ కామెంట్ వచ్చి, చాలా డేస్ అయినా కానీ నేను అయినా ఇంకా ఆలోచించాను, చెయ్యాలా వద్దా అసలు వాళ్ళ గురించి చెప్పాలా వద్దా అని. లేదు ఇంకా అసలు చెప్పకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే ఆ కామెంట్ చూస్తే నాకు అంతగానం కోపం వచ్చేసింది. కోపం వచ్చి వాళ్ళకి కరెక్ట్ సమాధానం కూడా ఇచ్చాను. సమాధానం ఇచ్చిన 2 అవర్స్లో అది కామెంట్ అనేది డిలీట్ చేసేసారు. ఇప్పుడు నేను పెట్టిన వీడియో ఏంటి, వాళ్ళు చేసేది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ప్రజెంట్ నా ఒక వీడియో అనేది వైరల్ అవుతుందంటే వైరల్ ఏం కాదులే కానీ కొంచెం ఎక్కువ మంది చూస్తున్నారు. ఏంటిది అది విష్ లింక్ నుంచి నాకు మనీ వచ్చాయి అనేది పెట్టాను కదా, 500 సబ్స్క్రైబ్. వీడియో ఎండింగ్ వరకు చూడడానికి వాళ్ళకి టాయిలెట్ ఆగట్లేదు. చెప్తే ఈ మాట చెప్తే బాగుంటుందో బాగోదు కానీ టాయిలెట్ ఆగక మధ్యలో స్కిప్ చేయడం, లేకపోతే ఎండ్ వరకు వెళ్ళిపోవడం, లేకపోతే ఏదో ఒకటి ఇంకా ఉంటుంది కదా. ఇప్పుడు ఛానల్ మానిటైజేషన్ అయితే సూపర్ థ్యాంక్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి కదా, అవేం కనిపించట్లేదు కదా. ఇంకా అట్లా రాలేదు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నా అది ఇది అనుకుంటా అట్లా అనుకొని మా వాళ్ళు అలా ఎండ్ వరకు చూడడం చేత కాక అట్లా చేస్తున్నారు. అసలు ఆ కామెంట్ ఏంటంటే ఇక్కడ స్క్రీన్ పైన కూడా నేను యాడ్ చేస్తా చూడండి. చెప్పు తెగిపోతుంది, ఎలా వచ్చాయి మనీ, అబద్ధాలు చెప్పకండి, మళ్ళీ లాస్ట్లో రెస్పెక్ట్ చేయకండి అంట. వాళ్ళది జేఎస్ఆర్ క్రియేషన్ అని, వాళ్ళకి 1K వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. షార్ట్ ఫిలిమ్స్ అవి తీస్తారు. తీసుకునేదో తీసుకోక మూసుకొని చెప్పు తెగిపోతుంది. అంత చీప్ క్వాలిటీ కొనుక్కోవాల్సిన అవసరం ఏంది? అందుకే గుళ్ళ కాడికి వెళ్ళి చెప్పులు దొంగతనం చేయకూడదు. అక్కడ దొంగతనాలు చేసుకొని వచ్చిన చెప్పులు అయితే వాళ్ళు వాడి ఉంటారు కాబట్టి అలాంటి చెప్పులు తప్పకుండా తెగిపోతాయి ఎమ్మటే. ఎక్కువ రోజులు ఎట్లా ఉంటాయి వేరే వాళ్ళు వాడితే. అందుకే మీ సొంత డబ్బులతో కొనుక్కోండి. మీకు అంతగా లేదా అడుక్కోండి, యూట్యూబ్కి వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడుక్కోండి. ఇంకా బొచ్చ పట్టుకొని ఇట్లా మా దగ్గర లేవు చెప్పులు కొనుక్కోవడానికి కూడా, వేసుకుంటుంటే తెగిపోతున్నాయి అంటే డబ్బులు ఇస్తారు కదా, నేనే ఇస్తా. ఒక 100 పెట్టి మీషోలో ఆర్డర్ పెట్టి మీ ఇంటికి పెడతాను. మీ అడ్రస్ నాకు పెట్టండి. మీరు ఏ రోజైతే నాకు సారీ చెప్తారో ఆ రోజు మీ ఛానల్ డీటెయిల్స్ అనేది తీసేసి నేను వీడియో డిలీట్ చేస్తా. మీ నుంచి నాకైతే సారీ కావాలి. ఎందుకంటే నేను అక్కడ తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేయలేదు. నేను చేసింది జెన్యూన్, నాకు మనీ వచ్చాయి, నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇచ్చాను. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యి ఎంతోమంది కూడా అది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వాళ్ళందరూ చెప్పరండి, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒక సిస్టర్ని చూసి స్టార్ట్ చేశాను. నేను ఆ సిస్టర్కి చెప్తున్నానా నేను ఇలా మిమ్మల్ని చూసి స్టార్ట్ చేశాను, మీ వల్ల నాకు మనీ వచ్చాయని చెప్పలేదు. నా మనీ అయ్యో నేను ఎర్న్ చేసుకుంటున్నాను, నాకు ఇప్పటికీ వస్తున్నాయి. లాస్ట్ మంత్ కూడా 38 రూపీస్ వచ్చాయి. 38 రూపీస్ నాకు సరిపోతాయి. అలాగా వచ్చాయని చెప్తే కూడా చచ్చిపోతారు చూస్తే మూసుకొని. అసలు ఫీల్ అవుతారేమో కానీ కొంతమంది ఇట్లా, నేను అందరిని మొత్తం చూసే వాళ్ళని మటుకు అనట్లేదు. మీరు క్యూరియాసిటీతో వస్తున్నారు. 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మాకు ఎందుకు రావట్లేదు అని క్యూరియాసిటీతో ఆ థంబ్నెయిల్ చూడగానే వీడియో చూడడానికి వస్తున్నారు. సో చూడడానికి వచ్చినప్పుడు ఎండ్ వరకు చూసి ఏంటి అని మొత్తం నన్ను డీటెయిల్స్ అడగండి, చెప్తాను. డీటెయిల్గా వీడియో కూడా పెట్టాను. ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇంకొకటేమో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెట్టాను. ఎవరికి ఏది అర్థమైతే అది చూసుకొని చేసుకోండి. అంతేకాని ఊకొచ్చి నా ఛానల్ మీద పడి సత్తా ఉంటారు ఎందుకు? మీకు నచ్చకపోతే చూడమని నేను బలవంతం చేస్తున్నానా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వకండి ఇవేం నేను చెప్పట్లేదే. నన్ను షేర్ చేయమనుకోండి. నేను ఈరోజు అడిగానా? ఈ రోజుకి నా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టలేదు నా ఛానల్. అలాంటిదాన్ని నేను మిమ్మల్ని ఏమన్నా అడుగుతానా? అడగను కదా. నాకు నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ ఛానల్ ఏమో జేఎస్ఆర్ క్రియేషన్స్. ఈ ఛానల్ని నేను మెన్షన్ చేస్తా, వాళ్ళది స్క్రీన్ షాట్ పెడతా, వాళ్ళ పేజ్ మొత్తం చూపిస్తా, చూసేయండి. నాకు ఇంకా లేసే కోపానికి ఆ ఛానల్ వాళ్ళని ఏమనాలి, వాళ్ళ ఛానల్ కూడా వెళ్ళి నేను కామెంట్ పెట్టా. ఏం కామెంట్, మీ కంటెంట్ మీరు చూసుకొని సంథింగ్ అలాగా ఒక కామెంట్ కూడా పెట్టా. కామెంట్ వాళ్ళు ఉంచారో డిలీట్ చేశారో కానీ మీరు చూసుకోండి, పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కామెంట్స్ చేయొద్దు అని కూడా పెట్టేశాను. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ తప్పు ఉంది కాబట్టి ఆ కామెంట్ డిలీట్ చేశారు. వాళ్ళ తప్పు అనేది లేకుంటే ఆ కామెంట్ అనేది ఇప్పటికి కూడా డిలీట్ అయ్యేది కాదు. ఎందుకంటే నా తరపు నుంచి అయితే నేను ఏ కామెంట్ కూడా డిలీట్ చేయను. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే గైస్.